పింగళి వెంకయ్య దేశానికి ఆదర్శమని టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్త స్మృతివనంలో 105 అడుగుల ఎత్తులో జాతీయ జెండా గాంధీ మందిరంలో సగర్వంగా ఎగిరింది. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య అందించిన దేశభక్తిని వివిధ రంగాల ప్రముఖులు నినదించారు. శ్రీకాకుళం గాంధీ మందిర ఆవరణలో పింగళి వెంకయ్య 147వ జయంతి వేడుకలు నిర్వహించారు. పింగళి వెంకయ్య విగ్రహానికి గొండు స్వాతి శంకర్ లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరతో పూలమాలలు వేసి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత జాతి ప్రతిష్టకు దిక్సూచిగా నిలిచే మువ్వన్నెల జెండా 105 అడుగుల ఎత్తులో సగర్వంగా ఎగురుతుండడం సిక్కోలలో ప్రతి ఒక్కరికి గర్వకారణమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గాంధీ మందిరం, ఇంతమంది స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు, జాతీయ జెండా ఏర్పాటు ఒకే చోట ఉండటంతో ఈ ప్రదేశం ఓ చారిత్రాత్మక ఘట్టాన్ని తలపిస్తోందన్నారు. మన పిల్లలందరికీ ఈ విషయాలు తెలియాలి. మన స్వతంత్ర సమరయోధులు ఎంత కష్టపడి మన దేశానికి స్వతంత్రం తెచ్చారో ప్రతి పిల్లలకి తెలియజేయాలని నా కోరిక. గాంధీ మందిరము కూడా చూడటం జరిగింది. ఇది మొదటిసారి నేను ఇది రావడం చాలా బాగుంది. నాకు తెలిసిన స్కూల్ వాళ్ళందరికీ తెలియపరుస్తాను. మీరు కూడా ప్రతి స్కూల్కి తెలియపరిచి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించాలని నా మనవి. ఈ అవకాశం ఇవ్వడం చాలా అదృష్టంగా